హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ అమ్మ. ఈరోజు నా ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వర్షాకాలంలో మాత్రమే దొరికే వీటిని ప్రాంతాన్ని బట్టి ఆ కాకరకాయ లేక బోడ కాకరకాయలు అని పిలుస్తుంటారు. ఇవి మామూలు కాకరకాయల్లాగా చేదు అస్సలుండవు, కానీ వీటికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. వీటిలో ఈరోజు చాలా ఈజీగా టొమాటో వేసి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీటిపైన ఉన్న బొడిపల్ లాంటి వాటిని శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు వాటిని మనకి నచ్చిన విధంగా నిలువుగా లేక గుండ్రంగా కట్ చేసుకోవాలి. ముదురుగా ఉన్న కాయల్లో గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇష్టపడిన వారు ఈ విధంగా తీసేసుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి చీలికలు నూనెలో బాగా వేయగా ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కలను వేసుకోవాలి. ఒకసారి నూనె పట్టేలాగా బాగా కలిపి 5 నిమిషాల పాటు చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి. కాసేపటి తర్వాత ముక్కలు మగ్గాయో లేదో ఇలా గరిటెతో నొక్కి చూసుకోండి. ముక్కలు మగ్గాయి అనగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయించి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి మరో కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గాయి అనగా రుచికి సరిపడా ఉప్పు, స్పూను కారం వేసుకుని ముక్కలకు బాగా పట్టించి కొద్దిగా నీరు పోసి ఉడికించుకోండి. ముక్కలు ఆల్రెడీ మగ్గాయి కాబట్టి నీరు కొంచెమే పడతాయి. నీరు అంతా ఈరిపోయి కనిపిస్తున్న విధంగా కూర దగ్గర పడ్డాక కూరను దించేసుకోవడమే. కూరని ఈ విధంగా ఒకసారి వండుకొని చూడండి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.